సార్ ఇప్పుడు యాక్చువల్‌గా చాలామంది విశ్లేషకులు వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే 2029 ఎలక్షన్ వరకు కూడా వైసీపీ వాళ్ళు అసెంబ్లీకొచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడుండే సినారియో చూస్తుంటే, వాళ్ళ తీరు చూస్తూ ఉంటే అన్నట్టు కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఏంటి సార్ మీరేమనుకుంటున్నారు? నేను ఆయన విమర్శను ఫేస్ చేసే పరిస్థితిలో లేడు. నా అబ్జర్వేషన్ నా క్లోజ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు నేను 14, 19లో గూడా ఆయన ప్రతిపక్ష అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని అంశాలు మా ప్రభుత్వం నుంచి మాట్లాడినప్పుడు విమర్శిస్తే వెంటనే ఆ పేపర్స్ అక్కడ వదిలేసి కనీసం వాకౌట్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుండేవారు. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియక మిగిలిన సభ్యులు ఎల్లాలో వద్దో తెలియక తర్వాత నడిచేవారు. నేను 14, 19లో కూడా చూశాను నేను క్లోజ్. తర్వాత కాలంలో అధికారంలో ఉన్నారు. ఆ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాగా ఇంకా కంప్లీట్ భజనే విన్నాడు. విమర్శని విమర్శ చేయడానికి కూడా అపోజిషన్ పార్టీకి మైక్ ఇచ్చిన అర నిమిషంలో కట్ అయిపోయాయి. ఓకే. పోడియం దగ్గర యుద్ధం చేసేవాళ్ళు చాలాసేపు. ఎప్పుడు అంటే విమర్శను ఫేస్ చేయలేము. మీకు మీడియా ముందు కూడా రాకపోవడం కారణం, మీరు విమర్శనాత్మకంగా ఏదన్నా ప్రశ్నిస్తే, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ఆ ఓర్పు, సహనం గాని, అలాంటి ఫేస్ చేసేటువంటి ధైర్యం కూడా ఆయనకుండదు. సో, ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ ఎక్కడ ప్రస్తావనకొస్తాయి. ఆ ప్రస్తావించితే దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆయన దగ్గర లేక, ఈరోజు మీడియా ముందుకు మీ దగ్గరికి రాడు. ఒకవేళ అసెంబ్లీకి అసలు రాడు. కాబట్టి దానికి కారణం అయితే నేను అబ్జర్వ్ చేసింది అనేక తప్పులు చేశారు. ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటికి ఏ రకమైన ఇప్పటికీ కూడా మీరు వారి విధానం ఏంటో అనేక అంశాల పైన ఉంది. ఏ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మేము అధికారంలోకి వచ్చేస్తామని బ్లంట్‌గా ఒక వర్డ్ చెప్తున్నారు తప్ప, ఏంటి మీరు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకించారు. మీరు గత పాలనలో చేసినటువంటి అనేక ఫెయిల్యూర్స్‌ని మిమ్మల్ని ఆ ఫెయిల్యూర్స్ నుంచి మీరు నేర్చుకున్నదేంటి ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి ఆయన నేర్చుకున్నది ఏం లేదు. సో, ఈ రకంగా అతని డెసిషన్స్ కూడా రాంగ్ డెసిషన్స్ అనేటువంటిది మేమందరం సంగతి పక్కన పెడితే వాళ్ళ నాయకులే చెప్తున్నారు. వాళ్ళ నాయకులే ఆఫ్ ది రికార్డ్ ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి డిబేట్ జరుగుతుంది. ఆఫ్ ద రికార్డ్ నడుస్తుందండి వైసీపీలోని? డెఫినెట్‌గా ప్రతి ఒక్కరిలోని అభద్రత. ప్రతి ఒక్కరిలోని అభద్రత ఉంది. ఎవరికీ కూడా అసలు ఎంతవరకు ఉంటుందనేటువంటిది తెలీదు. సార్ మామూలుగా అంటే డేటా చోరీ అనే మాటైతే అప్పట్లో బాగా వినిపించింది. అప్పుడు అంటే మీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద మీరు రకరకాలుగా ఆరోపణలైతే బిఫోర్ ఎలక్షన్ చేసుకున్న సందర్భాలైతే ఉన్నాయి. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. క్రెడిట్ చోరీ చేసేసారు టీడీపీ వాళ్ళు. యాక్చువల్‌గా అదాని డేటా సెంటర్ నేను తీసుకొనొచ్చాను. మా గవర్నమెంట్‌లో వచ్చిన దాన్ని మా పేరు కూడా పెట్టకుండా అంటే మమ్మల్ని కనీసం మా కోసం చెప్పకుండా వాళ్ళు తీసుకొనొచ్చినట్టు చెప్పుకుంటున్నారు అన్నట్టు క్రెడిట్ చోరీ చేశామని చెప్తూ ఉన్నారండి. ఏంటి సార్ 2018, అలాంటిదేమైనా అయిందా? 19లోనే అదానితో మా ప్రభుత్వంలో ఎంఓయూ చేసుకున్నారు. ఇవన్నీ ఆయన శుద్ధాబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఒక డేటా సెంటర్స్ అనేటువంటివి ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ లాంటి సంస్థ వైజాగ్ అనేటువంటి ప్లేస్‌లో వస్తే మీరు ఎంప్లాయ్‌మెంట్ ఎంతవుతుంది? లేకపోతే సార్ ఇండస్ట్రీ అవునండి. దాని మీద ఇంకో క్వెషన్ ఉందండి. గూగుల్‌కి సంబంధించి. యాక్చువల్‌గా గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ అంటే అనౌన్స్ అయిన వెంటనే చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ అనేది ఒక ఎస్టాబ్లిషింగ్ నగరంగా, ఒక డేటాకి హబ్‌గా మారబోతుందని చెప్పి చాలా చాలా ఇవైతే వచ్చాయండి. కానీ కొంతమంది చెప్తుందేంటంటే, గూగుల్ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ ఇలాంటివి వచ్చినా కూడా ఉద్యోగాలు వందల్లోనే వస్తాయి. ఏంటి సార్ అసలు క్లారిటీ ఏంటంటే జనంకి తెలియట్లేదు. ఇక్కడ చెప్పండి సార్? ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే కంటే ఒక పెద్ద సంస్థలు అంటే ఎంఎన్‌సీలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మేజర్ అంటే ఓన్లీ కొన్ని సిటీస్‌కే ప్రపంచంలో ఉండేటువంటి సిటీస్‌లో కొన్ని సిటీస్‌లోనే ఉండేటువంటి సంస్థల్ని అంటే గూగుల్ అనగానే తెలియనివాడు ఉండడు ప్రపంచం. ఆ! సో, గూగుల్ సెంటర్ విశాఖపట్నం అనగానే విశాఖపట్నం గ్లోబల్‌గా ఒక ఫోకస్. హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్ ఎంత వరకు తీసుకెళ్ళిందో మనందరికీ తెలుసు. సో, అదొక గేమ్ చేంజర్ అవుతుంది. మా ఉద్దేశం అదొక గేమ్ చేంజర్ అవుతుంది. వచ్చే కొంతకాలంలో మొన్న లోకేష్ గారు కూడా వచ్చినప్పుడు ఈ రోడ్స్ అన్నీ గాని, ఒక 5,00,000 ఎంప్లాయ్‌మెంట్ ఫ్యూచర్‌లో అంటే మిగిలిన అన్ని సోర్సెస్ నాట్ ఓన్లీ ఒకటి. ఒకటి రావడం వల్ల దానికి చైన్ అలాగా అన్ని సంస్థలు రావడానికి ఒక వే అవుతుంది. సో, వీళ్ళొచ్చారని ఇంకొకరు, వీళ్ళొచ్చారని ఇంకొకరు. సో, అలాంటి ఉపయోగకరమైనటువంటిది ఈరోజు గూగుల్. సో, దాన్ని ఇలా వేరుగా చూడలేం. ఎంతమంది అదిలా చూడలేం. ఇది
బ్రాడ్గా చూడాలి. ఓకే. మీరు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ రోజు వచ్చేటువంటి రిజల్ట్ కూడా కాదు. ఒక సిరీస్ ఆఫ్ కంపెనీస్ వచ్చిన తర్వాత మీకు లాంగ్ రన్‌లో విశాఖపట్నం ఒక రూపురేఖలు మారడానికి ప్రధాన కారణం గూగుల్ అవుతుంది ఆటోమేటిక్‌గా. సో, అందుకని గూగుల్ రావటం అన్నా, లేకపోతే ఇంకా పెద్ద సంస్థలు ఇప్పుడు మన కాగ్నిజెంట్‌కి కూడా మనం అంత ప్రత్యేకంగా ఇద్దరు వచ్చి చేయటం అని ఇవన్నీ మనం తీసుకున్నప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు. ఉన్నాయి చాలా. ఇప్పుడు టీసీఎస్ కూడా ముందే వచ్చారు. వాళ్ళు ముందే ఆల్రెడీ ఇప్పుడు ఆ మిలేనియం సెంటర్ వాళ్ళు ఖాళీ చేసిన సెంటర్‌లో ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు. ఖాళీ చేయించారు. ఖాళీ అంటే చేయించి వైసీపీ గవర్నమెంట్‌లో ఖాళీ ఖాళీ చేయించిందా? చేయించారు. ఐటీలో బ్రహ్మాండం పెద్ద ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఒక తప్పు చేయలేదు. అన్ని తప్పులు చేశారు. ఎతికి అన్ని తప్పులు చేశారు. అస్తవ్యస్తం చేశారనే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అన్నీ సరి చేస్తున్నాం. సో, దేన్ని కూడా మనం అన్నీ ఉపయోగించే పనిలో ఉన్నాం ఈరోజు అన్నీ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు వైజాగ్‌లో పుట్టి పెరిగారు. వైజాగ్ అనేది మీకు అణువణువు తెలుసు. ఫోర్త్ టైమ్ ఎమ్మెల్యే. మీ ఫాదర్ కూడా ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు. సో, వైజాగ్ పొటెన్షియాలిటీ అంటే ఇప్పుడు ఇలాంటి సంస్థలన్నీ వస్తున్నాయి కదండీ! అసలు ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్‌గా వైజాగ్‌కి ఎందుకంటే ఇక్కడ హ్మ్, వైజాగ్ పబ్లిక్ చాలా కోఆపరేటివ్‌గా ఉంటారు. మేమందరం చాలా సౌమ్యులం. మిగిలిన ఏరియాస్‌తో కంపేర్ చేస్తే. మీకు ఉదాహరణకు నా కాన్స్టిట్యున్సీలోనే ఆహ్, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంది. ఇండస్ట్రీస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ షిప్‌యార్డ్, డాక్‌యార్డ్, హెచ్‌పీసీఎల్, రిఫైనరీస్. సో, కంట్రీ అంతా ఇక్కడ ఎంప్లాయీస్‌గా వస్తారు. ఓకే. వాళ్ళ ఉద్యోగం ఒక కొంత కొంత పీరియడ్ ఉంటుంది. ఉద్యోగం మినీ భారత్ మినీ భారత్ అనుకోవచ్చు. లాగా ఒక కాస్మోపాలిటన్ సిటీ లాగా ఉంటుంది. వాళ్ళు రిటైర్ అయినాకో, లేతే ట్రాన్స్‌ఫర్ అయినాకో ఇక్కడ ఆ ఉన్న కొంతకాలంలో వాళ్ళిక్కడ మరి దేని గురించో తెలీదు గానీ, ఇక్కడే సెటిల్ అవుదాం అనుకుంటారు. ఓకే. దట్ ఈస్ ద వైజాగ్. బిహారీస్, యూపీ ఇతర వాళ్ళకి మదర్ స్టేట్‌కి వెళ్ళరు. ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటారు. సో, మేమిప్పుడు ఏమనుకుంటున్నామంటే నేషన్ వైడ్ ఇప్పటికే ఉన్న ఆర్గనైజేషన్స్ వల్ల వైజాగ్ వచ్చి స్థిరపడిన వాళ్ళున్నారు. ఇప్పుడు గ్లోబల్‌గా ఎళ్ళబోతున్నాం వైజాగ్. సో, గ్లోబల్‌గా ఈ ఎక్స్‌పోజర్ వచ్చిన తర్వాత వైజాగ్‌ని ఊహించిన విధంగా ఈరోజు ఇంకా అవుతుందనేటువంటిది మా అభిప్రాయం. సో, ఆ రకంగా గ్లోబల్‌గా వైజాగ్‌కి ఒక ఎక్స్‌పోజర్ తీసుకొచ్చే ప్రయత్నంలో మా నాయకుడున్నారు. సార్ ఇప్పుడు మీరు వైజాగ్‌కి సంబంధించి ఇలా చెప్తూ ఉన్నారు కదా! వైజాగ్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఇప్పుడు. అంటే మీ కూటమి గవర్నమెంట్‌లో అని చెప్తూ ఉన్నారు కదండీ! సో, ఈ గేమ్ చేంజర్ కాబోయే ఈ ప్రాసెస్‌లోని లోకేష్ గారి పాత్ర ఎలా ఉందంటారు? డెఫినెట్‌గా వైజాగ్ లోకేష్ గారు ఇద్దరు ప్రయారిటీస్ కూడా స్టేట్ అంతా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఐటీ మొన్న మినిస్టర్ కాబట్టి మొన్న అడుగుతున్నానండి. లోకేష్ గారు చాలా ఎక్స్‌పీరియన్స్‌గా వ్యవహరించారు. నేను సమ్మిట్‌లో 2 రోజులు చూశాను. ఒక ప్రాంతం అని కాదు. వాళ్ళని సజెస్ట్ చేసేవారు. వాళ్ళకి ఒక అంటే వాళ్ళని కన్వర్ట్ చేసేవారు. సో, ఈ ప్రాంతాన్ని కాదు మీరు ఇక్కడ పెడితే బావుంటుంది. ఆటో ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలి? ఫార్మా ఎట్టు పెట్టుకోవాలి? లేకపోతే సాఫ్ట్‌వేర్ ఎట్టు పెట్టాలి? టూరిజం ప్రాజెక్ట్స్ ఎక్కడ రావాలి? ఇట్లా గైడ్ చేస్తూ ఓవరాల్‌గా మేము అబ్జర్వ్ చేసిందేంటంటే మా నాయకుల్లో స్టేట్ అంతా కూడా వాళ్ళని అదే అంటే అకామిడేట్ చేశారు. ఒకప్పుడు పాలకులు చేసిన పొరపాట్లు చేయకుండా. చేయకుండా అంతే అని కాదు. కదండీ! అలా అని కాదు. ఆ ఏరియాస్‌కి కూడా ఒక ప్రయారిటీస్ ఇవ్వాలి. అలా కాదు ఇప్పుడు సార్. మనకి అటువైపు నుంచి రాయలసీమ సైడ్ అనంతపూర్ ఉండేటువంటి అడ్వాంటేజెస్. అక్కడి నుంచి ఆ రాయలసీమ, తిరుపతి సైడ్ చిత్తూరు ఒక టెంపుల్ ఉంది. ఇటువైపు అండి. ఇక్కడికొచ్చేటి ఉత్తరాంధ్ర మీకు ఐటీ గాని, ఇట్లా పోర్ట్ బేస్డ్ లాజిస్టిక్స్ ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ సెంట్రల్లీ లొకేటెడ్ వాటికి ఇట్లా ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇట్లా ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలనేటువంటిది గైడ్ చేసి అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ మొన్న ఎంఓయూస్ అన్నీ చేసుకున్నాం. అంటే ఓవరాల్‌గా కూడా నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో ఒక అంటే పాత ఎక్స్‌పీరియన్సెస్ కావచ్చు. ఇప్పుడు ఉండేటప్పుడు వీళ్ళకి ఉండేటువంటి ఆలోచన గాని, వచ్చిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి మనం బెటర్ బెనిఫిట్ ఇవ్వగలుగుతాం. ఈ ప్రాంతంలో అయితే మీకు ఇంకా బెటర్‌గా ఉంటుంది అనేది చెప్పటం గాని, ఫైనల్‌గా మనకు అల్టిమేట్‌గా అన్ని ప్రాంతాల్లో ఎంప్లాయ్‌మెంట్ రావాలి. ఓకే. అన్ని ప్రాంతాల్లో డెవలప్‌మెంట్ రావాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రావాలి. ఒకవైపు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ వస్తున్నాయి. ఆ ఎయిర్‌పోర్ట్స్ మిగిలిన చోట్ల ఎయిర్‌పోర్ట్ లింక్ ఏదైతే ఉంటాయో డెవలప్‌మెంట్ హోటల్స్ రావాలి. స్టార్ హోటల్స్ రావాలి. అంటే ఒక్క యాస్పెక్ట్‌లో కాదు. టూరిజంకి సంబంధించి టూరిజం కానీ, ఏ సెక్టార్ వదిలిపెట్టకుండా ఈరోజు చాలా వేగంగా అందుకని చెప్పాను కదా! ఎంతమందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. సులభంగా కాదు. ఇప్పుడు అసలు స్పీడ్‌గా చేయాలి. స్పీడ్ స్పీడ్ ఆఫ్ ఆఫ్ డూయింగ్ డూయింగ్ బిజినెస్. సో, బిజినెస్. ఆ స్పీడ్‌లోనేంటంటే మళ్ళీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ఏది మిస్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నారు.